తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డాక్టర్ ప్రియాంక హత్య కేసుకు సంబంధించిన ఘటన జరిగిన ప్రసాద్ ఆదిత్య మాల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆందోళన చేపట్టారు. వైసీపీ యువజన విభాగం గోదావరి జిల్లాల కన్వీనర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలియజేశారు. మాల్లో ఘటన జరిగిన సమయంలో ఉన్న సెక్యూరిటీ గార్డులు, మేనేజర్ల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలి అని, వారిని కూడా బాధ్యులు చేయాలి అని కోరిన జక్కంపూడి గణేష్ డాక్టర్ ప్రియాంక హత్య కేసు విచారణ చేస్తున్న ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత జక్కంపూడి గణేష్ ఎక్కడి నుండో చదువుకోవడానికి వచ్చిన డాక్టర్ ప్రియాంక రాజమండ్రి ఆడపడుచు అని, మాల్ యాజమాన్యం వెంటనే స్పందించి డాక్టర్ ప్రియాంకకు న్యాయం చేయాలి అని, లేకపోతే మాత్రం ఎంత దూరమైనా వెళ్లడానికి రెడీగా ఉన్నాము అని జక్కంపూడి గణేష్ తెలిపారు. అదే ఒక్క నిమిషం అక్కడ వెళ్ళిపోదాం. నిందితుల్ని కఠినంగా ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ యాజమాన్యం మాల్ యాజమాన్యం మాల్ యాజమాన్యం We want justice. We want justice. వెంటనే డాక్టర్ ప్రియాంకకి వెంటనే డాక్టర్ ప్రియాంకకి వెంటనే చేసిన వెంటనే కింద నుండి పైకి వెళ్ళి డ్రామా క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే పోలీసులు తరమడం వల్లే వాళ్ళు కంగారు పడి చేశారు. మాలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనుక కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి ఉండుంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తరగకుండా ఉండుంటే మేబీ అమ్మాయి బతుకు. ఇంకోటి ఏంటంటే మాల్లో ఫస్ట్ నుంచి కూడా సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. జరిగిన సంఘటన మనం చూసుకుంటే అమ్మాయిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు గుద్ది చనిపోవడానికి కారణమైంది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ రక్తపు మరకలు ఉన్నాయో ఆ రక్తపు మరకల్ని ఎవరి ఆదేశాలతో ఆ రక్తపు మరకల్ని చెరిపివేయడం జరిగింది. అంటే ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడం, సాక్ష్యాధారాలను మార్చడం, తెలుసుండి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 238 ప్రకారం ఇలా ఎవిడెన్స్ని కనుక ట్యాంపరింగ్ చేస్తే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఎవరైతే సీసీటీవీ కెమెరా ఆపరేటర్గా ఉన్నారో స్టాఫ్ని, అలాగే సెక్యూరిటీ గార్డ్ని, వారు యాజమాన్యాన్ని, వాళ్ళ మేనేజర్ని తక్షణమే విచారించవలసినటువంటి, అలాగే విచారించి వాళ్ళని కో-ఎక్యూజ్డ్ కింద, అంటే కో-అక్యూజ్డ్ అంటే సహనిందితుల కింద చేర్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మాల్ టికెట్ తీసుకొని మాల్లో పార్కింగ్ చేస్తే మీ వినియోగదారులు మీ ప్రెమిసెస్ లో జరిగితే కనీసం మానవత్వంతో ఒకరోజు మీరు సంతర్పణం ప్రకటించారా? కనీసం అమ్మాయి ఫోటోకి మీరు నివాళులు అర్పించారా? కనీసం మీలో మానవత్వం ఉందా అని